నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 10th క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ లెసన్ చరిత్ర. ఈ చరిత్ర సంబంధించి ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పురోగతి. ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా టెక్స్ట్ బుక్ల నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. మనం గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కొత్త బుక్స్, అదేవిధంగా పాత బుక్స్ కూడా స్కూల్ బుక్స్ అన్నీ మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం. న్యూ మెథడాలజీ అందుబాటులో ఉంచాం. ఓల్డ్ మెథడాలజీ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతోపాటు పిఐఈ ఇది కూడా తెలుగు అకాడమీ రీసెంట్గా మార్చి నెలలో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ నుండే మీకు వీడియోలు అందిస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి 1ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం, టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే ఐరోపాలో జాతీయవాదం పురోగతి. ఇందులో పరిచయం చూసినట్లయితే ఫ్రెడరిక్ సోరియు ఈయన ఎవరు అంటే ఫ్రెంచి చిత్రకారుడు. ఫ్రెడరిక్ సోరియు అనే ఆయన ఫ్రెంచి చిత్రకారుడు. ఈయన 4 చిత్రాలు తయారు చేశాడు. ఈ 4 చిత్రాలలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనే చిత్రం ఒకటి. ఫ్రెడరిక్ సోరియు తయారు చేసిన 4 చిత్రాలలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఒకటి. దీనినే స్వేచ్ఛా స్త్రీ ప్రతిమ అంటారు. ఈ యొక్క స్టాట్యూ ఎలా ఉంటుంది అని చూస్తే, ఈ స్త్రీ ఒక చేతితో జ్ఞానజ్యోతిని పట్టుకుంటుంది, మరొక చేతితో మానవ హక్కుల ప్రకటన పత్రాన్ని కలిగి ఉంటుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఈ స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే, ఒక చేతితో జ్ఞానజ్యోతిని, మరొక చేతితో మానవ హక్కుల ప్రకటన పత్రాన్ని కలిగి ఉంది. ప్రపంచ దేశాల సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని సోరియు రూపొందించడం జరిగింది. సౌభ్రాతృత్వము అంటే సోదరభావము, ప్రపంచ సోదరభావానికి చిహ్నంగా ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చిత్రించడం జరిగింది. ఫ్రెంచి విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను స్త్రీ రూపంలో చిత్రించారు. ఏ కాలంలో? ఫ్రెంచి విప్లవ కాలంలో. ఈ యొక్క లిబర్టీలో ముందు స్థలంలో చూసినట్లయితే నిరంకుశ వ్యవస్థల శిథిల అవశేషాలు పడి ఉన్నాయి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ముందు ప్రాంతంలో నిరంకుశ వ్యవస్థల యొక్క శిథిల అవశేషాలు పడి ఉన్నాయి. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి అమెరికా, ఐరోపా ప్రజలు పెద్ద వరుసలో నడుస్తూ నివాళులు అర్పిస్తున్నట్లు చిత్రించడం జరిగింది. అంటే ఈ లిబర్టీకి పెద్ద వరుస కలిగి ఎవరు? అమెరికా ప్రజలు, ఐరోపా ప్రజలు, వీరందరూ కూడా నడుస్తూ ఈ లిబర్టీకి నివాళులు అర్పిస్తున్నట్లు చిత్రించడం జరిగింది సోరియో. ఈ చిత్రంలో ప్రజలు వేరువేరు సమూహాలకు చెందినవారు అని తెలుస్తుంది. ఈ యొక్క మనకి చూపించిన చిత్రంలో ప్రజలు వేరువేరు సమూహాలకు చెందినవారని తెలుస్తుంది. తమ దేశ జెండలు పట్టుకుని ఈ సమూహాల వారు విలక్షణమైన వస్త్రధారణ కలిగి ఉన్నారు. అంటే వారి యొక్క సాంప్రదాయానుకూలంగా వారి దేశానికి సంబంధించి వారి యొక్క సంస్కృతిని వెల్లడిస్తూ వస్త్రధారణ కలిగి ఉన్నారు అని మనకు తెలుస్తుంది. ఈ ఊరేగింపుకు అమెరికా, స్విట్జర్లాండ్ నాయకత్వం వహిస్తున్నాయి. ఏ ఊరేగింపుకు? పెద్ద వరుసలో నివాళులు స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి అర్పిస్తున్నారని నేర్చుకున్నాం. ఈ ఊరేగింపుకు నాయకత్వం ఎవరు వహిస్తున్నారు అంటే స్విట్జర్లాండ్ వారు, అమెరికా వారు నాయకత్వం వహిస్తున్నారు. ఫ్రెంచి మొదట లిబర్టీని చేరుకున్నారు. ఈ యొక్క చిత్రంలో ఫ్రెంచి వారు మొట్టమొదట ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చేరుకున్నారు. ఇక్కడ జర్మనీ. ఈ జర్మనీ ప్రజలు నలుపు, ఎరుపు, బంగారు రంగు జెండాలతో
ఫ్రెంచి వారిని అనుసరిస్తున్నారు. నలుపు, ఎరుపు, బంగారు రంగు జెండాలతో ఫ్రెంచి వారిని అనుసరిస్తున్నారు. అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి మొదట ఎవరు చేరారంటే ఫ్రెంచి వారు. ఫ్రెంచి వారిని వెంబడించేవారు ఎవరు అంటే జర్మనీ వారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చిత్రాన్ని సోర్యు రూపొందించే నాటికి జర్మన్ ప్రజలు సమైక్య దేశంగా ఏర్పడలేదు. వీరి చేతిలోని జెండా జర్మన్ మాట్లాడే ప్రజలను ఏకీకృతం చేయాలి అనే ఉదారవాదుల ఆశయాలను వ్యక్తం చేస్తుంది. ఈ యొక్క ఫ్రెంచి ప్రజల వెనకాల వెంబడించే జర్మనీ ప్రజలు చేతిలో ఉన్న జెండా దేనిని తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఉదారవాదుల ఆశయం ఉంది. ఏంటి? జర్మన్ మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ జర్మన్ మాట్లాడే ప్రజలందరినీ కూడా ఏకీకృతం చేయాలి అని ఉదారవాదుల ఆశయాలను ఈ జెండాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎప్పుడు జరిగింది? 1848 కాలం నాటి ఉదంతం అని తెలుస్తుంది. 19వ శతాబ్దంలో ఐరోపాలో జాతీయవాదం అనేది రూపుదిద్దుకుంది. ఇప్పుడు 19వ శతాబ్దంలో ఐరోపాలో జాతీయవాదం రూపుదిద్దుకుంది. జర్మన్లను అనుసరించిన ప్రజలు ఎవరు అని చూస్తే ఆస్ట్రియా, సిసిలీ, లాంబర్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగరీ, రష్యా. ఫ్రెంచి వారినేమో జర్మనీ ప్రజలు అనుసరించారు. జర్మనీ వారిని అనుసరించిన వారు ఆస్ట్రియా, సిసిలీ, లాంబర్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగరీ, రష్యా వారు అనుసరించడం జరిగింది. ఈ దృశ్యాన్ని స్వర్గం నుండి క్రీస్తు, సాధువులు, దేవతలు చూస్తున్నారు. ఏ దృశ్యాన్ని? స్టాట్యూ ఆఫ్ లిబర్టీని పెద్ద వరుసలో అనుసరిస్తున్నారు. వీరికి అమెరికా వారు, స్విట్జర్లాండ్ వారు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ తమ యొక్క సాంప్రదాయం ఉట్టిపడే విధంగా తమ దేశ జెండాలతో వీరందరూ కూడా ఊరేగింపుని వస్తున్నారు. అందులో మొట్టమొదటి లిబర్టీని చేరిన వారు ఫ్రెంచి వారు, వారిని వెంబడించిన వారు జర్మనీ వారు, జర్మనీ వారిని వెంబడించిన వారు ఆస్ట్రియా, సిసిలీ, లాంబర్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగరీ, రష్యా వారు వెంబడిస్తున్నారు. వీరందరి యొక్క ఉదంతాన్ని చూస్తుంది ఎవరు అంటే స్వర్గం నుండి క్రీస్తు, సాధువులు, దేవతలు చూస్తున్నారు అని చెప్పి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గూర్చి పేర్కొన్నవాడు ఎవరు అంటే ఫ్రెడరిక్ సోర్యు. తర్వాత ఎర్నెస్ట్ రేనర్ ఈయన కూడా ఫ్రెంచి తత్వవేత్త. 1823-1892 కాలానికి చెందినవాడు ఎర్నెస్ట్ రేనర్. ఈయన ఒక ఉపన్యాసం ఇచ్చాడు. సోర్బోన్ యూనివర్సిటీలో ఒక జాతి ఎలా ఏర్పడుతుంది అనే అంశం మీద ఎర్నెస్ట్ రేనర్ ఉపన్యాసం ఇచ్చాడు. సోర్బోన్ యూనివర్సిటీలో ఒక జాతి ఎలా ఏర్పడుతుంది అనే అంశం మీద ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అని అంటాం. క్వెస్ట్ సే క్యూన్ నేషన్, జాతి అనగా ఏమి అనే పేరుతో క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అనే శీర్షికతో వ్యాసంగా ఈ యొక్క ఉపన్యాసం అనేది ప్రచురితమైంది. ఈ యొక్క ఎర్నెస్ట్ రేనర్ ఇచ్చిన ఉపన్యాసం క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అనే శీర్షికతో ఒక వ్యాసంగా ప్రచురితమైంది. ఈ ఉపన్యాసంలో ఒకే భాష, జాతి, ఒకే మతం లేదా ఒకే భూభాగం ఆధారంగా జాతి ఏర్పడుతుంది అనే ఇతరుల అభిప్రాయాన్ని విమర్శించడం జరిగింది. ఇక్కడ జాతి అంటే సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం, అంకిత భావాల ఫలితమే జాతి. సుదీర్ఘకాలం అంటే చాలా కాలంగా కొనసాగిన ప్రయత్నాలు, త్యాగము, అంకిత భావాల ఫలితమే జాతి అని తెలుస్తుంది. అదేవిధంగా దేశం అనేది ఒక భారీ స్థాయి సంఘీభావాన్ని దేశంగా పేర్కోవడం జరిగింది. ప్రాంతం అంటే దాని యొక్క ప్రజలనే ప్రాంతంగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా కొత్త పదాలు కూడా పేర్కోవడం జరిగింది. ఇందులో నిరంకుశత్వం, హద్దులు లేని అధికారం చెలాయించే ప్రభుత్వం లేదా వ్యవస్థనే నిరంకుశత్వం అంటారు. హద్దులు లేని అధికారాన్ని చెలాయించే ప్రభుత్వం. ఈ పదము నిరంకుశత్వం అనే పదం కేంద్రీకృత సైన్యంతో కూడిన అణిచివేతగల రాచరిక ప్రభుత్వాన్ని సూచిస్తుంది ఈ నిరంకుశత్వం అనే పదం. తర్వాత ఆదర్శ ప్రభుత్వం. వాస్తవానికి
అసాధ్యమైన ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యమే ఆదర్శ ప్రభుత్వం. అసాధ్యమైన ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యమే ఆదర్శ ప్రభుత్వం. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ. ప్లెబిసైట్ ఒక ప్రాంత ప్రజలు ఒక ప్రతిపాదన ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రత్యక్షంగా ఓటు వేయడమే ప్రజాభిప్రాయ సేకరణ. దీనిని ప్లెబిసైట్ అంటారు. ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక ప్రతిపాదన ఆమోదించడానికి కానీ తిరస్కరించడానికి కానీ ప్రత్యక్షంగా ఓటు వేయడమే ప్రజాభిప్రాయ సేకరణ. తర్వాత ఓటు హక్కు. ఓటు వేసే హక్కును ఓటు హక్కు అంటారు. తరువాత ఫ్రెంచ్ విప్లవం. నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 10th క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ లెసన్ చరిత్ర. ఈ చరిత్ర సంబంధించి ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పురోగతి. ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా టెక్స్ట్ బుక్ల నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. మనం గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కొత్త బుక్స్, అదేవిధంగా పాత బుక్స్ కూడా స్కూల్ బుక్స్ అన్నీ మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం. న్యూ మెథడాలజీ అందుబాటులో ఉంచాం. ఓల్డ్ మెథడాలజీ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతోపాటు PIE ఇది కూడా తెలుగు అకాడమీ రీసెంట్గా మార్చి నెలలో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ నుండే మీకు వీడియోలు అందిస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా DSC 1ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం, టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ DSC యూట్యూబ్ ఛానల్. తర్వాత ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవం 1789 సంవత్సరంలో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1789 సంవత్సరంలో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఈ ఫ్రెంచ్ విప్లవం ద్వారానే స్పష్టమైన జాతీయ భావం అనేది వ్యక్తమైంది. ఈ విప్లవ లక్ష్యం ఏంటి అని చూస్తే నిరంకుశత్వం నుండి ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులుగా గావించడం, నిరంకుశత్వం నుంచి విడుదల చేయడం, ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులుగా గావించడం, ఇది ఫ్రెంచ్ విప్లవ లక్ష్యం. ఈ విప్లవ కాలం నుంచే ఫ్రెంచ్ భాష సాధారణ భాషగా మారింది. ఫ్రెంచ్ విప్లవ కాలం నుంచి ఫ్రెంచ్ భాష అనేది సాధారణ భాషగా మారింది. ఇక్కడ జాతి అంటే ప్రజలు అని, వారే దేశ భవిష్యత్తు రూపుదిద్దుతారు అని వ్యక్తమయ్యింది. జాతి అంటే ఎవరు? ప్రజలు. ఈ ప్రజలే దేశం యొక్క భవిష్యత్తును రూపుదిద్దుతారు అని వ్యక్తమైంది. ఐక్య సమాజం అనే భావన రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు అనుభవించే భావన. ఐక్య సమాజం, ఈ భావన రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు అనుభవించే భావన. ఈ భావన బలపరిచిన భావనలు ఏంటి అని చూస్తే పట్రి అంటే పితృభూమి అని అర్థం. పట్రి పితృభూమి. లే సిటోయన్ పౌరులు అని అర్థం. ఈ పితృభూమి పౌరులు లేదా పట్రి లే సిటోయన్ ఈ యొక్క భావనలను ఐక్య సమాజం అనే భావన బలపరిచింది. తర్వాత రాచరిక జెండా స్థానంలో 3 రంగుల జెండా ఎంపిక చేశారు. ఈ ఫ్రెంచ్ విప్లవంలోనే 3 రంగుల జెండాను ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఎస్టేట్ జనరల్, ఇది పౌరుల చేత ఎన్నుకోబడుతుంది. ఎస్టేట్ జనరల్ అనేది పౌరుల చేత ఎన్నుకోబడుతుంది. ఈ ఎస్టేట్ జనరల్ని జాతీయ అసెంబ్లీ అని పేరు మార్చారు. ఎస్టేట్ జనరల్కి మరొక పేరు ఏంటి అంటే జాతీయ అసెంబ్లీగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జాకోబియన్ క్లబ్స్ విద్యార్థులు, విద్యావంతులైన మధ్యతరగతి వారు ఈ క్లబ్స్ను ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే విద్యార్థులు, విద్యావంతులైన మధ్యతరగతి వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాకోబియన్ క్లబ్స్ ద్వారానే చేపట్టిన ప్రచారం ద్వారా 1970 సంవత్సరం నాటికి ఈ జాకోబియన్ క్లబ్స్ ద్వారానే చేపట్టిన ప్రచారం ద్వారా 1970 నాటికి ఫ్రెంచ్ సైన్యం హాలెండు, బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీలోని భాగాలకు వెళ్ళడానికి తోడ్పడ్డాయి.
వీరి కాలంలో మాత్రమే వయోజనుల పురుషులందరూ కూడా ఓటు హక్కు అనుభవించారు. ఈ ఫ్రెంచ్ విప్లవ కాలంలోనే ఇక్కడ వయోజనులైన పురుషులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఓటు హక్కును అనుభవించారు. ఇక్కడ ఆండ్రియన్ రెబ్మాన్ ఈయన ఒక పాత్రికేయుడు. మైన్స్ అనే ప్రాంత నివాసి. ఈ మైన్స్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే జర్మన్లో ఉంది. జర్మన్లోని మైన్స్ అనే ప్రాంతంలో ఆండ్రియన్ రెబ్మాన్ అనే పాత్రికేయుడు నివసిస్తూ ఉన్నాడు. జర్మన్ జూకోబిన్ సమూహంలో సభ్యుడు. ఆండ్రియన్ రెబ్మాన్ జర్మన్ జూకోబిన్ సమూహంలో సభ్యుడు. 1798లో జర్మన్ క్యాలెండర్ కవర్ పేజీ రూపొందించాడు. ఆండ్రియన్ రెబ్మాన్ 1798లో జర్మన్ క్యాలెండర్ యొక్క కవర్ పేజీని రూపొందించాడు. ఫ్రెంచి కోట మీద విప్లవకారులు దాడి చేసిన చిత్రాన్ని ఈయన రూపొందించడం జరిగింది. అంతేకాకుండా కోట బురుజు చిత్రం ఇది కాజల్లో ఉంది. కోట బురుజు చిత్రం కాజల్లో ఉంది. జర్మన్ ప్రావిన్స్ ఈ కాజల్ అనేది జర్మన్ ప్రావిన్స్. ఇది నిరంకుశ పాలనకు నాంది. కోట బురుజు చిత్రం అనేది నిరంకుశ పాలనకు నాంది. ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అనే నినాదం ఉంది. ఇక్కడ కోట బురుజు మీద ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అనే నినాదం పేర్కొబడింది. వీటిని కూడా పేర్కొంది ఎవరు అంటే ఆండ్రియన్ రెబ్మాన్. తర్వాత నెపోలియన్. ఫ్రాన్స్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ఎవరు అంటే నెపోలియన్ కోడ్ 1804 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. దీనినే సివిల్ కోడ్ అని పిలుస్తారు. నెపోలియన్ రూపొందించిన కోడ్నే సివిల్ కోడ్ అని పిలుస్తారు. వ్యక్తికి పుట్టుక ద్వారా వచ్చే అదనపు సౌకర్యాలన్నీ కూడా తొలగించబడ్డాయి. ఈ నెపోలియన్ కోడ్ ద్వారా పుట్టుక ద్వారా వచ్చే అదనపు సౌకర్యాలన్నీ తొలగించబడ్డాయి. చట్టం ద్వారా అందరూ సమానంగా పరిగణించబడ్డారు. ఆస్తి హక్కుకు హామీ ఇవ్వబడింది. నెపోలియన్ కోడ్ ద్వారా ఆస్తి హక్కుకు హామీ ఇవ్వబడింది. భూస్వామ్య వ్యవస్థ అనేది రద్దు చేయడం జరిగింది. బానిసత్వం నిర్మూలించి రైతులను భూమి బకాయిల నుండి విముక్తి చేశాడు నెపోలియన్. బానిసత్వాన్ని నిర్మూలించాడు. రైతులను భూమి యొక్క బకాయిల నుండి విముక్తి చేశాడు. మొదట ఫ్రెంచి సైన్యాలను స్వేచ్ఛా దూతగా స్వాగతించిన వారు ఎవరు అని చూసినట్లయితే హాలండ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, మిలాన్, వార్సా నగరాల వారు. హాలండ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, మిలాన్, వార్సా నగరాల వారు. వీరు మొదట ఫ్రెంచి సైన్యాలను స్వేచ్ఛా దూతలుగా స్వాగతించారు. ఈ ప్రాంతాల వారు ఫ్రెంచి ప్రజలను వారి యొక్క సైన్యాలను స్వేచ్ఛా దూతలుగా స్వాగతించారు. పరిపాలన ఏర్పాట్లు రాజకీయ స్వాతంత్రానికి అనుకూలంగా లేవు అనే విషయం స్పష్టమవడంతో క్రమంగా ఈ ఫ్రెంచి సైన్యాల పట్ల శత్రుత్వం అనేది ఏర్పడింది. ఏ విషయాల్లోనూ పరిపాలన ఏర్పాట్లు రాజకీయ స్వాతంత్రానికి అనుకూలంగా లేవు. ఈ యొక్క ఫ్రెంచ్ వారి యొక్క పరిపాలన ఏర్పాట్లు అనేవి రాజకీయ స్వాతంత్రానికి అనుగుణంగా లేవు అనే విషయంలో స్పష్టం కావడంతో ఈ యొక్క హాలండ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, మిలాన్, వార్సా నగరాల వారికి శత్రుత్వం అనేది క్రమంగా ఏర్పడింది. పరిమిత ఓటు హక్కును తెచ్చి మహిళలను మైనర్లుగా పరిగణించింది. నెపోలియన్ కోడ్ పరిమిత ఓటు హక్కును తెచ్చి మహిళలను మైనర్లుగా పరిగణించింది. అదేవిధంగా లిప్జిగ్ యుద్ధం. ఈ లిప్జిగ్ యుద్ధంలో ఓడిన నెపోలియన్ను ఒక పోస్ట్ మ్యాన్గా చిత్రించారు. చిత్రంలో అతని సంచి నుంచి క్రింద పడే ప్రతి ఉత్తరము కూడా అతడు పోగొట్టుకున్న ప్రాంతాలను తెలియజేస్తున్నాయి. ప్రతి ఉత్తరము ఆ ఉత్తరంలో ఏ పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లు నెపోలియన్ పోగొట్టుకున్నాడు అనే యొక్క చిత్రం మనకు తెలుస్తుంది. నెపోలియన్ పాలనా కాలంలో చిన్న రాష్ట్రాలు కలిపి 39 రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పాటైంది. నెపోలియన్ కాలంలో చిన్న రాష్ట్రాలన్నీ కలిపి 39 రాష్ట్రాల యొక్క సమాఖ్యగా ఏర్పాటయింది. ప్రతి రాష్ట్రానికి సొంత తూనికలు, కొలతలు ఉండేవి. నెపోలియన్ కాలంలో ప్రతి రాష్ట్రానికి సొంత తూనికలు, కొలతలు ఉండేవి. హాంబర్గ్ నుండి న్యూరెంబర్గ్కు సరుకులు విక్రయించే వర్తకుడు ఇక్కడ 11 కస్టమ్స్ అడ్డంకులు అధిగమించవలసి వచ్చేది. ఏ ప్రాంతాల మధ్య? హాంబర్గు, న్యూరెంబర్గు. హాంబర్గు
న్యూరెంబర్గ్ ఈ రెండు ప్రాంతాల మధ్య ఎవరైతే వర్తకులు సరుకులు విక్రయిస్తారో వారు 11 కస్టమ్స్ అడ్డంకులు అధిగమించి చేరేవారు. ఒక్కొక్క కస్టమ్స్ వద్ద 5% పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఒక్కొక్క కస్టమ్స్ వద్ద అంటే 11 55% పన్ను చెల్లించాల్సి వచ్చేది. సరుకులు తూకం కొలతల ఆధారంగా కస్టమ్స్ పన్ను విధించేవారు. తూకము కొలతల ఆధారంగా పన్నును విధించేవారు. ఇక్కడ ఎల్లే అంటే గొడ్డలను కొలిచే ప్రమాణం. ఆ కాలంలో నెపోలియన్ కాలంలో గొడ్డలను కొలిచే ప్రమాణాన్నే ఎల్లే అన్నారు. ఈ ఎల్లే అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క కొలతతో ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కొలత ఉంది. ఈ కొలత ఏ ప్రాంతంలో ఎంత ఉంది అని చూస్తే ఫ్రాంక్ఫర్ట్లో ఒక ఎల్లే = 54.7 సెంటీమీటర్లుగా ఉంది. ఫ్రాంక్ఫర్ట్లో ఒక ఎల్లే ఎంత అంటే 54.7 సెంటీమీటర్లు. అదేవిధంగా మెయిన్జ్లో ఒక ఎల్లే ఎంత అంటే 55.1 సెంటీమీటరు. మెయిన్జ్లో 55.1 సెంటీమీటరు. అదేవిధంగా న్యూరెంబర్గ్లో ఒక ఎల్లే ఎంత అంటే 65.6 సెంటీమీటర్లు. 65.6 సెంటీమీటర్లు ఒక న్యూరెంబర్గ్ ప్రాంతంలో ఎల్లే. ఫ్రీబర్గ్లో ఒక ఎల్లే 53.5 సెంటీమీటర్లు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కొలతతో ఎల్లే అనేది విక్రయించబడింది. తర్వాత స్వేచ్ఛా వృక్షం. ఇక్కడ వైబ్రూకెన్ జర్మనీలో స్వేచ్ఛా వృక్షం. వైబ్రూకెన్ జర్మనీలో కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ ఈయన స్వేచ్ఛా వృక్షం అనే చిత్రాన్ని చిత్రించాడు. ఇది ఫ్రెంచి సైన్యాలు వైబ్రూకెన్ నగరాన్ని ఆక్రమించే విషయం చూపుతుంది. ఈ వైబ్రూకెన్ ఎక్కడ ఉంది? జర్మనీలో ఉంది. జర్మనీలో ఉన్న వైబ్రూకెన్లో ఫ్రెంచి సైన్యాలు ఈ వైబ్రూకెన్ నగరాన్ని ఏ విధంగా ఆక్రమించాయి అనే విషయాన్ని ఈ స్వేచ్ఛా వృక్షం చూపుతుంది. దీనిని ఎవరు చిత్రించారు ఈ స్వేచ్ఛా వృక్షాన్ని అంటే కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ చిత్రించడం జరిగింది. ఇక్కడ ఫ్రెంచ్ సైనికులు నీలం, తెలుపు, ఎరుపు రంగుల దుస్తులు ధరించి ఉన్నారు. నీలం, తెలుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్నారు. వీరు అణిచివేతదారులుగా చూపించబడ్డారు. తర్వాత ఇక్కడ స్వేచ్ఛా వృక్ష ఫలకంపై మా నుండి స్వతంత్రం, సమానత్వాన్ని లాక్కోండి, మీరు మానవ జాతికి ఆదర్శం అని రాసి ఉంది. స్వేచ్ఛా వృక్షం యొక్క పలకంపై మా నుండి స్వతంత్రం, సమానత్వాన్ని లాక్కోండి, వీరు మానవ జాతికి ఆదర్శం అని రాసుంది. ఫ్రెంచి వారు ప్రవేశించిన ప్రాంతాల్లో రాచరికాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛా ప్రదాతలుగా చెప్పుకోవడానికి ఇది వ్యంగ్యంతో కూడిన సూచిక. మా నుండి స్వతంత్రాన్ని, సమానత్వాన్ని లాక్కోండి అని ఈ యొక్క వర్డ్ ఏదైతే ఉందో ఫ్రెంచి వారు ప్రవేశించిన ప్రాంతాల్లో రాచరికాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛా ప్రదాతలుగా చెప్పుకోవడానికి వ్యంగ్యంతో కూడిన ఒక సూచికగా, హాస్యంతో కూడిన ఒక సూచికగా ఈ యొక్క వాక్యాన్ని పేర్కోవడం జరిగింది. తర్వాత యూరప్లో జాతీయవాద నిర్మాణం. దీని గురించి చూసినట్లయితే మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని సంవత్సరాలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు పేర్కోవడం జరిగింది. ఇప్పుడు వాటిని చూద్దాం. ఇక్కడ 1797, ఈ 1797 సంవత్సరంలో నెపోలియన్ ఇటలీని ఆక్రమించాడు. ఇప్పుడు 1797లో, ఆ 1797లోనే నెపోలియన్ యుద్ధాలు అనేవి ప్రారంభమయ్యాయి. తర్వాత 1814, 1815 ఈ మధ్యలో నెపోలియన్ పతనం అనేది ప్రారంభమైంది. వియన్నా శాంతి ఒడంబడిక, ఇది 1815లో జరిగింది. వియన్నా శాంతి ఒడంబడిక. తర్వాత 1821 గ్రీకు స్వతంత్ర సమరం ప్రారంభమైంది. గ్రీకు స్వాతంత్ర సమరం 1821లో ప్రారంభమైంది. తర్వాత 1848 యూరప్లో విప్లవాలు. అంతేకాకుండా ఇటాలియన్లు, జర్మన్లు, మాగ్యార్లు, పోలాండ్ ప్రజలు, చెక్ దేశస్థులు జాతీయ రాజ్యాల కొరకు డిమాండ్ చేశారు. 1848లో ఇటాలియన్లు, జర్మన్లు, మాగ్యార్లు, పోలాండ్ ప్రజలు
చెక్ దేశస్థులు జాతీయ రాజ్యాల కొరకు డిమాండ్ చేశారు. 1859, 1870 ఇటలీ ఏకీకరణ జరిగింది. 1866, 1871 జర్మనీ ఏకీకరణ జరిగింది. 1905 సంవత్సరంలో హాబ్స్బర్గ్ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాలలో స్లేవ్ జాతీయవాదం బలం పుంజుకుంది. హాబ్స్బర్గ్ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాలలో స్లేవ్ జాతీయవాదం బలం పుంజుకుంది. ఎప్పుడు? 1905 సంవత్సరంలో. ఇవి ముఖ్యమైన తేదీలు పేర్కోవడం జరిగింది. తర్వాత హాబ్స్బర్గ్ రాజ్యం, ఇక్కడ హంగరీ, ఆస్ట్రియా ఈ ప్రాంతం అంతా కూడా హాబ్స్బర్గ్ రాజ్యంగా పరిగణించబడింది. అందులో ముఖ్యమైన ప్రాంతాలు ఏంటని చూసినట్లయితే ఆల్పెన్ ప్రాంతాలు. ఆల్పెన్ ప్రాంతాలు అని వీటిని అంటారు టైరాల్, ఆస్ట్రియా, సోడర్లాండ్. టైరాల్, ఆస్ట్రియా, సోడర్లాండ్ వీటిని ఆల్పెన్ ప్రాంతాలు అంటారు. అదేవిధంగా బొహిమియా, పాలక వర్గంలో ఎక్కువ మంది బొహిమియా ప్రజలే ఉన్నారు. వీరు జర్మన్ భాష మాట్లాడతారు. ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడివి అంటే హాబ్స్బర్గ్ రాజ్యంలో ప్రాంతాలు. బొహిమియా ప్రాంతంలో ఈ యొక్క హాబ్స్బర్గ్ వంశంలో పాలక వర్గం ఎక్కువ మంది ప్రజలు బొహిమియా ప్రాంతానికి చెందినవారే. వారు జర్మన్ మాట్లాడేవారు. ఇటాలియన్ భాషా ప్రాంతాలు చూసినట్లయితే లాంబర్డీ, వెనీషియా ఇవి ఇటాలియన్ భాషా ప్రాంతాలు. అదేవిధంగా హంగరీ, జనాభాలో సగం మంది మాగ్యార్ మాట్లాడతారు. హంగరీ ఈ ప్రాంతంలో జనాభాలో సగం మంది మాగ్యార్ మాట్లాడతారు. గెలీసియా, పాలకవర్గం పోలిష్ భాష మాట్లాడతారు. గెలీసియాలో ఉన్న పాలకవర్గం పోలిష్ భాష మాట్లాడతారు. ఉత్తర వైపున ఉన్న ప్రాంతాలు చూసినట్లయితే బొహిమియన్లు, స్లోవేక్లు, కార్నియోలలో స్లోవేన్లు, అదేవిధంగా దక్షిణ వైపు చూసినట్లయితే క్రోయేట్లు, తూర్పు వైపున రొమాన్లు, ట్రాన్సిల్వేలియాలో ఉన్నారు ఈ రొమాన్లు అనేవారు. ఇలా హాబ్స్బర్గ్ రాజ్యంలో ప్రాంతాలు ఏంటి అని చూసినట్లయితే రొమాన్లు, క్రోయేట్లు, బొహిమియన్లు, స్లోవేక్లు, కార్నియోలలో స్లోవేన్లు, గెలీసియా, హంగరీ, ఇటలీ, అందులో ప్రాంతంలో లాంబర్డీ, వెనీషియా, బొహిమియా, ఆల్పెన్ ప్రాంతాలు ఇవన్నీ హాబ్స్బర్గ్ రాజ్యంలో ముఖ్య ప్రాంతాలుగా పేర్కొబడ్డాయి. తర్వాత ఇక్కడ వర్గాలు చూసినట్లయితే ముఖ్యంగా పాలకవర్గం, అదేవిధంగా రైతాంగం. ఇక్కడ పాలకవర్గం యొక్క ప్రధాన భాష ఏది అని చూస్తే ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. పాలకవర్గ ప్రధాన భాష ఫ్రెంచ్. జనాభాలో ఎక్కువ భాగం రైతులే ఉన్నారు. పడమటి వైపు భూభాగాన్ని ఈ రైతులు సాగు చేస్తూ ఉండేవారు. వీరు కౌలుదారులు, చిన్న యజమానులుగా ఉన్నారు. ఈ రైతులు పడమటి వైపు భూభాగాన్ని సాగు చేస్తూ ఉన్నారు. వీరు కౌలుదారులు, చిన్న యజమానులుగా ఉన్నారు. అదేవిధంగా తూర్పు మధ్య యూరప్లో విశాల ఎస్టేట్లను సాగు చేస్తూ ఉండేవారు. ఎవరు అంటే బానిసలు. పడమర వైపు భూభాగాలను అయితే కౌలుదారులు, చిన్న యజమానులు సాగు చేశారు. తూర్పు మధ్య యూరప్లో విశాల ఎస్టేట్లు వాటిని సాగు చేసేవారు ఎవరు అంటే బానిసలు. భూ యాజమాన్య పద్ధతి ఇక్కడ అమల్లో ఉండేది. తర్వాత పారిశ్రామికీకరణ. ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. పారిశ్రామికీకరణ ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇంగ్లాండ్. 18వ శతాబ్దపు యొక్క ద్వితీయార్ధంలో ఈ పారిశ్రామికీకరణ అనేది ఇంగ్లాండ్లో ప్రారంభం అయ్యింది. ఫ్రాన్స్, జర్మన్ భాగాలలో 19వ శతాబ్దంలో ఆరంభమైంది. ఇంగ్లాండ్లో అయితే 18వ శతాబ్దం ద్వితీయార్ధంలో ప్రారంభమైతే ఫ్రాన్సు, జర్మనీలో అయితే 19వ శతాబ్దం ఆరంభంలో ప్రారంభమైంది. ఆ కాలంలో ఏర్పడిన సామాజిక సమూహాలు ఎవరు అని చూస్తే శ్రామిక వర్గ జనాభా, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వృత్తి నిపుణులు. ఎక్కువ మంది వృత్తి నిపుణులు ఎవరున్నారు ఆ కాలంలో అంటే మధ్యతరగతి వారు ఉన్నారు వృత్తి నిపుణులుగా. తర్వాత ఉదారవాదం, దీనిని లిబరలిజం అంటారు. ఇది లిబర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లిబరలిజం అనే పదం లిబర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లిబర్ అంటే స్వేచ్ఛ అని అర్థం. అంటే వ్యక్తి స్వేచ్ఛ,
చట్టం ముందు అందరూ సమానమే అనే అర్థాన్ని ఇస్తుంది. లిబర్ అనేది వ్యక్తి స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానమే అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ ఉదారవాద ప్రజలు అంగీకరించిన ప్రభుత్వం అనే భావనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజలు అంగీకరించిన ప్రభుత్వం ఈ భావనకు ఉదారవాదం ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవ కాలం నుండి నిరంకుశత్వం, మత హక్కులు అంతం చేయడానికి ఉదారవాదం మద్దతు ఇచ్చింది. ఎప్పటి నుంచి? ఫ్రెంచ్ విప్లవ కాలం నుంచి కూడా ఉదారవాదం అనేది మద్దతు ఇవ్వడం జరిగింది, నిరంకుశత్వాన్ని, మత హక్కులను అంతం చేయడానికి. అదేవిధంగా 19వ శతాబ్దపు ఉదారవాదులు ప్రైవేట్ ఆస్తులు సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. 19వ శతాబ్దానికి చెందిన ఉదారవాదులు ప్రైవేట్ ఆస్తులకు సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఫ్రాన్స్లో ఆస్తి హక్కు కలిగిన పురుషులకు మాత్రమే అది కూడా ఆస్తి హక్కు కలిగి ఉండాలి. ఆ పురుషులకు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయడానికి, అదేవిధంగా ఓటు వేయడానికి హక్కు కల్పించబడింది. ఓన్లీ పురుషులకు మాత్రమే, అది కూడా ఆస్తి హక్కు ఉన్న వారికి మాత్రమే పోటీ చేయడానికి కానీ ఓటు వేయడానికి కానీ అవకాశం అనేది కల్పించబడింది. అదేవిధంగా జూల్ వెరిన్ ఇది 1834లో ఏర్పడిన కస్టమ్స్ యూనియన్. జూల్ వెరిన్ అనేది 1834లో ఏర్పడిన కస్టమ్స్ యూనియన్. ఇది ప్రష్యా చొరవతో ఏర్పడింది జూల్ వెరిన్ అనేది. ఇక్కడ ఆ కాలంలో 30కి పైగా కరెన్సీలు ఉండేవి. అయితే ఈ జూల్ వెరిన్ ఏం చేసింది అంటే ఆ 30కి పైగా ఉన్న కరెన్సీలను 2కి తీసుకొచ్చింది. రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసి ఆర్థిక ప్రయోజనాల ద్వారా జాతి ఐక్యతను సాధించే ప్రయత్నం చేసింది జూల్ వెరిన్. రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసింది, ఆర్థిక ప్రయోజనాల ద్వారా జాతి ఐక్యతను సాధించే ప్రయత్నం చేసింది ఈ జూల్ వెరిన్. ఇక్కడ ఫ్రెడరిక్ లిస్ట్, ఈయన ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్. ఫ్రెడరిక్ లిస్ట్ ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్, జర్మనీ ప్రాంతానికి చెందినవారు. 1834లో ఆర్థిక శాస్త్ర విభాగంలో ఈయన ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. ఫ్రెడరిక్ లిస్ట్ జర్మన్లను ఆర్థికంగా, దేశంగా సంఘటితం చేయడం జూల్ వెరిన్ లక్ష్యం అని రాశాడు. ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రొఫెసర్ అయిన లిస్ట్ జర్మన్ ప్రజలను ఆర్థికంగాను అదేవిధంగా సంఘటితం చేయడంలో జూల్ వెరిన్ ఒక పట్టుదల, ఒక లక్ష్యాన్ని కలిగి ఉందని పేర్కోవడం జరిగింది. స్వేచ్ఛాయుతమైన ఆర్థిక వ్యవస్థల ద్వారా జాతీయ భావాలు పెంపొందించగలము. స్వేచ్ఛాయుతమైన ఆర్థిక వ్యవస్థల ద్వారా మాత్రమే జాతీయ భావాలు పెంపొందించగలమని జర్మనీ భావించింది. తర్వాత వియన్నా సమావేశం. నెపోలియన్ ఓడిపోవడం జరిగింది 1815వ సంవత్సరంలో. ఇక్కడ ఈ ఫలితంగా అంటే నెపోలియన్ ఓటమి ఫలితంగా నెపోలియన్ కాలంలో ఏ ప్రాంతాలనైతే నెపోలియన్ స్వాధీనం చేసుకున్నాడో ఆ భూభాగాలన్నీ కూడా ఫ్రాన్స్ కోల్పోయింది. ఎందుకంటే ఓటమి పాలవడంతో ఆ నెపోలియన్ సాధించిన భూభాగాలన్నీ కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఫ్రెంచ్ వారి విస్తరణ నిరోధించడానికి ఫ్రాన్స్ సరిహద్దులలో రాష్ట్రాల శ్రేణి ఏర్పాటు చేయబడింది. ఫ్రెంచ్ వారి విస్తరణ నిరోధించడానికి అంటే వారి యొక్క సరిహద్దులు వెడల్పు చేసుకోకుండా వారి యొక్క సరిహద్దులలో రాష్ట్రాల శ్రేణిని ఏర్పాటు చేశారు. ఉత్తర దిక్కున బెల్జియంతో కూడిన నెదర్లాండ్ ఏర్పాటయ్యింది. దక్షిణ ప్రాంతంలో జెనోవా ఫిడ్మాండ్లో కలపబడింది. ప్రష్యాకు పశ్చిమ సరిహద్దు భూభాగం ఇవ్వబడింది. ఇటలీపై ఆస్ట్రియాకు నియంత్రణ ఇవ్వబడింది. కానీ నెపోలియన్ చే ఏర్పాటు చేయబడిన 39 రాష్ట్రాల జర్మన్ సమాఖ్య చెక్కు చెదరకుండా నిలిచింది. నెపోలియన్ చే ఏర్పాటు చేయబడిన 39 రాష్ట్రాల జర్మన్ సమాఖ్య, నెపోలియన్ ఏర్పాటు చేసిన జర్మన్ సమాఖ్యలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 39 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఈ వియన్నా సమావేశ ఫలితంగా
ఇక్కడ ఈ 39 రాష్ట్రాల సమాఖ్య అనేది చెక్కు చెదరకుండా నిలిచింది. పోలాండ్లో కొంత భాగం రష్యాకు ఇవ్వబడింది, సాక్సనీలో కొంత భాగం ప్రష్యాకు ఇవ్వబడింది. ఇలా నెపోలియన్ తన అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతాలను అయితే సంపాదించాడో అన్ని ప్రాంతాలని కూడా కోల్పోవలసి వచ్చింది. అంతేకాకుండా ఈ ఫ్రాన్స్ అనేది తమ సరిహద్దులు విస్తరించుకోకుండా వీరందరూ కలిపి ఏం చేశారంటే సరిహద్దులలో రాష్ట్రాల శ్రేణి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెపోలియన్ ఓడించిన రాజ్య ప్రతినిధులు ఎవరు అంటే బ్రిటన్, ప్రష్యా, రష్యా, ఆస్ట్రియా. బ్రిటన్, ప్రష్యా, రష్యా, ఆస్ట్రియా వీరు నెపోలియన్ని ఓడించారు. తర్వాత డ్యూక్ ఆఫ్ మెటర్నిక్, ఈయన వియన్నా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చాడు. ఈయన ఆస్ట్రియా ఛాన్సలర్. వియన్నా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరు అంటే డ్యూక్ ఆఫ్ మెటర్నిక్, ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్. ఈ వియన్నా సమావేశం ఉద్దేశం ఏంటి? నెపోలియానిక్ యుద్ధాల సమయంలో ఐరోపాలో సంభవించిన మార్పులు రద్దు చేయాలి అనే లక్ష్యంతో ఈ యొక్క వియన్నా సమావేశం అనేది జరిగింది. నెపోలియానిక్ యుద్ధాల సమయంలో ఐరోపాలో సంభవించిన మార్పులు ఏవైతే వచ్చాయో అన్ని మార్పుల్ని రద్దు చేయాలి అనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించారు. బోర్బన్ వంశం మరల అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఆలోచనా పరుల క్లబ్ 1820లో అజ్ఞాత వ్యక్తి ఈ ఆలోచన పరుల క్లబ్ అనే వ్యంగ్య చిత్రాన్ని గీశాడు. 1820లో ఒక అజ్ఞాత వ్యక్తి గీయడం జరిగింది. ఇక్కడ నిశ్శబ్దంగా ఉండడం అనేది ఈ మేధావి సమావేశానికి మొదటి ఆదేశం. అంటే మాట్లాడడానికి అవకాశం లేదు, ఆలోచన పరులే. ఇక్కడ వారు నిశ్శబ్దంగా ఉండాలి. కాబట్టి ఇలా నిశ్శబ్దంగా ఉండడం అనేది ఈ మేధావి సమావేశానికి మొదటి ఆదేశంగా పేర్కొబడింది. ఈ సమావేశంలో ఎవరైనా కానీ మాట్లాడాలి అనే ఆవేశం ఉంటే వారికి మాట్లాడడానికి అవకాశం లేకుండా మాస్కులను పంపిణీ చేసేవారు. ఎందుకు? మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా. జాతీయవాదులు చేపట్టిన ప్రధాన అంశాల్లో పత్రికా స్వేచ్ఛ అనేది ఒకటిగా ఉంది. తరువాత గిసెప్పి మాజిని, ఈయన యంగ్ యూరప్ను స్థాపించాడు. 1833 సంవత్సరంలో యంగ్ యూరప్ను గిసెప్పి మాజిని స్థాపించడం జరిగింది. ఈ చిత్రాన్ని చిత్రించిన చిత్రకారుడు ఎవరు అంటే జకోమా మాంటిగాజ్జా. ఇక్కడ ఈ గిసెప్పి మాజిని ఇటాలియన్ విప్లవకారుడు, ఇటాలీ ప్రాంతానికి చెందినవాడు. ఈయన జన్మం 1807 సంవత్సరంలో జెనీవాలో జరిగింది. కార్బొనరీ రహస్య సంఘంలో ఈయన సభ్యుడయ్యాడు. ఈయనను బహిష్కరించడం జరిగింది. దేశం నుంచి బహిష్కరించారు. ఎప్పుడు? 24 సంవత్సరంలో. ఎందుకని? లైగూరియాలో 1831లో విప్లవం వస్తే ఆ విప్లవానికి ప్రయత్నించాడు. లైగూరియాలో 1831 విప్లవానికి ప్రయత్నించాడు అనే ఉద్దేశం చేత మాజినీని దేశం నుండి బహిష్కరించారు. అప్పటికి మాజిని వయసు ఎంత? 24 సంవత్సరాలు. ఈయన 2 రహస్య సంఘాలు స్థాపించాడు. అవి యంగ్ ఇటలీ, ఎక్కడ? మార్సైల్స్లో యంగ్ ఇటలీ స్థాపించాడు. యంగ్ యూరప్ బెర్న్లో స్థాపించాడు. యంగ్ ఇటలీనేమో మార్సైల్స్లో స్థాపించాడు, నెలకొల్పాడు. ఈ యంగ్ యూరప్నేమో బెర్న్లో నెలకొల్పడం జరిగింది. వీటిలో పోలాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఈ ప్రాంతాలకు చెందిన యువకులు సభ్యులుగా చేరారు ఈ యొక్క రహస్య సంఘాలలో. రాజ్యాలు సహజసిద్ధంగా మానవ విభాగాలుగా ఉండాలి అని భగవంతుని ఉద్దేశం అని మాజిని నమ్మాడు. రాజ్యాలు ఎలా ఉండాలి? సహజసిద్ధంగా ఉండాలి, మానవ విభాగాలుగా ఉండాలి. ఇది భగవంతుని యొక్క ఉద్దేశం అని చెప్పేసి మాజిని నమ్మాడు. ఇక మెటర్నిక్, మన సామాజిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకర శత్రువు మాజిని అని అభివర్ణించాడు. మాజినీని మెటర్నిక్ ఏమని అభివర్ణించాడు అంటే మన సామాజిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరు అంటే మాజిని అని అభివర్ణించాడు. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు ఐరోపాకు జలుబు చేస్తుందని వ్యాఖ్యానించాడు. ఎవరో మెటర్నిక్. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు ఐరోపాకు జలుబు చేస్తుందని మెటర్నిక్ వ్యాఖ్యానించడం జరిగింది. విప్లవాల యుగం.
1830 1843 ఈ మధ్యకాలాన్ని విప్లవాల యుగం అని పేర్కొన్నారు. ఈ విప్లవాల యుగానికి నాయకత్వం ఎవరు వహించారు అని చూస్తే ఉదారవాదులు ఈ యుగానికి నాయకత్వం వహించారు. ఇందులో విద్యావంతులు, మధ్య తరగతి వారు ఉన్నారు. ఉదారవాదులలో ముఖ్యంగా సభ్యులు ఎవరు అంటే మధ్యతరగతి వారు, గుమస్తా వారు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, వీరు సభ్యులు. ఇక్కడ ఈ విప్లవాల యుగానికి సంబంధించిన సభ్యులు వీరు మధ్యతరగతి, గుమస్తా, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు. ఇక్కడ మొదటి తిరుగుబాటు 1830 ఫ్రాన్స్లో సంభవించింది. దీనిని జూలై విప్లవం అని పేర్కొంటారు. ఇది బ్రస్సెల్స్లో తిరుగుబాటుకు దారితీసింది. జూలై విప్లవం బ్రస్సెల్స్లో తిరుగుబాటుకు దారితీసింది. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నుండి బెల్జియం విడిపోవడానికి ఈ జూలై విప్లవమే దారితీసింది. రాజ్యాంగబద్ధ రాచరికం అనేది ఇక్కడ ఏర్పడింది. ఎవరి నేతృత్వంలో ఈ రాజ్యాంగబద్ధ రాచరికం ఏర్పడింది అంటే లూయి ఫిలిప్ నేతృత్వంలో ఏర్పడింది. ఇది ఉదారవాదుల చేత ఏర్పడిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా గ్రీకు స్వాతంత్రం 15వ శతాబ్దం నుండి గ్రీస్ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఎప్పటి నుంచి? 15వ శతాబ్దం నుంచి కూడా ఈ గ్రీక్ అనేది ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. యూరప్ నాగరికత యొక్క ఊయల అని గ్రీసును కవులు, కళాకారులు కొనియాడారు. యూరప్ నాగరికత యొక్క ఊయల ఏ దేశాన్ని పేర్కొన్నారు అంటే గ్రీసుని పేర్కొన్నారు. లార్డ్ బైరాన్ ఈయన ఇంగ్లీష్ కవి. ఈయన మరణము 1824లో జ్వరంతో మరణించడం జరిగింది. 1824 సంవత్సరంలో జ్వరంతో మరణించాడు. ఈయన గ్రీసు కొరకు నిధులు సమీకరించి యుద్ధం చేయడానికి వెళ్ళి అక్కడే మరణించడం జరిగింది లార్డ్ బైరాన్. తర్వాత కాన్స్టాంటినోపిల్ సంధి. గ్రీసుకు ఏ సంధి ద్వారా స్వాతంత్రం వచ్చింది అంటే కాన్స్టాంటినోపిల్ సంధి ద్వారా స్వాతంత్రం అనేది రావడం జరిగింది. 1832లో ఈ కాన్స్టాంటినోపిల్ సంధి జరిగింది. గ్రీసును ఈ సంధి ద్వారా స్వతంత్ర దేశంగా గుర్తించడం జరిగింది. తర్వాత రొమాంటిసిజం జాతీయ భావాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నించిన సాంస్కృతిక ఉద్యమమే రొమాంటిసిజం. జాతీయ భావాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నించిన సాంస్కృతిక ఉద్యమం. ఇక్కడ ఈ రొమాంటిసిజం ప్రయత్నం భాగస్వామి సామూహిక వారసత్వము, ఉమ్మడి సాంస్కృతిక గతం భావనను దేశానికి పునాదులుగా సృష్టించడం. ఈ రొమాంటిసిజం యొక్క ప్రయత్నం ఏంటి అంటే భాగస్వామ్య సామూహిక వారసత్వాన్ని, ఉమ్మడి సాంస్కృతిక గతం భావనను దేశానికి పునాదులుగా సృష్టించడం. ఇది రొమాంటిసిజం యొక్క ప్రయత్నం. ఇక్కడ జోహన్ గాట్ఫ్రైడ్ హ్యాడర్ ఈయన జర్మన్ తత్వవేత్త. ఫ్రైడ్ హ్యాడర్ జర్మన్ తత్వవేత్త. 1744-1803 కాలానికి చెందినవాడు. అసలైన జర్మన్ సంస్కృతిని సామాన్య ప్రజలలో కనుగొనగలము అని పేర్కొన్నాడు. జోహన్ గాట్ఫ్రైడ్ హ్యాడర్ అనే ఆయన అసలైన జర్మన్ సంస్కృతిని సామాన్య ప్రజలలో కనుగొనగలము అని పేర్కొన్నాడు. ఇక డాస్ వల్క్ జానపద గీతాలు, జానపద కవితలు, జానపద నృత్యాల ద్వారా దేశ స్ఫూర్తి, దీన్నే వోక్స్ గైస్ట్ అంటారు. జానపద యొక్క నృత్యాలు, కవితలు, గీతాలు, వీటి ద్వారా దేశ స్ఫూర్తిని, దీనినే వోక్స్ గైస్ట్ అని పేర్కొంటారు. ఇది ప్రాచుర్యం పొందిందని ఈ యొక్క జోహన్ గాట్ఫ్రైడ్ హ్యాడర్ మనం చెప్పవచ్చు. తర్వాత యోజన్ డెలక్రై ఫ్రెంచ్ రొమాంటిక్ చిత్రకారులలో అత్యంత ముఖ్యుడు. యోజన్ డెలక్రై ఫ్రెంచ్ రొమాంటిక్ చిత్రకారులలో అత్యంత ముఖ్యుడు. ఈయన చిత్రం 20,000 మంది గ్రీకులను తురుష్కులు చంపివేసిన సంఘటన చిత్రించాడు. యోజన్ డెలక్రై అనే ఆయన 20,000 మంది గ్రీకులను తురుష్కులు చంపివేసిన సంఘటనను చిత్రించాడు. ఎక్కడ? కియోస్ ద్వీపంలో 20,000 మంది గ్రీకులను తురుష్కులు ఏ విధంగా చంపారు అన్న సంఘటన చిత్రించడం జరిగింది.
ఇక్కడ 4.19 మీటర్లు ఇంటూ 3.54 మీటర్ల కొలతలతో ఈ యొక్క చిత్రాన్ని చిత్రించడం జరిగింది. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులలో భావోద్వేగాలు రగిల్చి గ్రీకుల పట్ల సానుభూతి కలిగించాడు. యోజన్ డెలక్రై ఆయన చిత్రించిన కియోస్ ద్వీపంలో చిత్రం ద్వారా ప్రేక్షకులలో భావోద్వేగాలు రగిల్చి గ్రీకుల పట్ల సానుభూతి కలిగించాడు. అదేవిధంగా పోలాండ్ స్వతంత్ర దేశంగా లేనప్పటికీ కూడా సంగీతం, భాష, జాతీయ భావనల ద్వారా సజీవంగా ఉంచబడ్డాయి. ఈ పోలాండ్లో జాతీయ భావనలు సంగీతం ద్వారా, భాష ద్వారా ఇక్కడ సజీవంగా ఉంచబడ్డాయి. ఇది స్వతంత్ర దేశం కాదు, అయినా కానీ ఈ పోలాండ్లో సంగీతం ద్వారా, భాష ద్వారా ఈ జాతీయ భావనలు అనేవి సజీవంగా ఉన్నాయి. కరోల్ కార్పిన్స్కీ తన సంగీత ప్రదర్శనలు సంగీతం ద్వారా, జానపద నృత్యాలను జాతీయ చిహ్నాలుగా మార్చడం ద్వారా, పోలోనైజ్, మజుర్కా వంటి నృత్యాలను జాతీయ పోరాటాన్ని ఈ కరోల్ కార్పిన్స్కీ నడిపించాడు. ఇక్కడ సంగీత ప్రదర్శనలు సంగీతం ద్వారా కరోల్ కార్పిన్స్కీ పోలాండ్లో జానపద నృత్యాలను జాతీయ చిహ్నాలుగా మార్చడం ద్వారా, పోలోనైజ్, మజుర్కా వంటి నృత్యాలను జాతీయ పోరాటాన్ని ఈయన జరిపేవాడు. కరోల్ కార్పిన్స్కీ ఈ యొక్క సంగీత ప్రదర్శన ద్వారా, సంగీతం ద్వారా ఇక్కడ జాతీయ భావం అనేది సజీవంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఎవరి కృషి పోలాండ్లో జాతీయ భావం సజీవంగా ఉంది అంటే కరోల్ కార్పిన్స్కీ కృషి. తరువాత రష్యా ఆక్రమణ తరువాత పాఠశాల నుండి పోలిష్ భాష బలవంతంగా తొలగించబడింది. రష్యా ఆక్రమణ తర్వాత పాఠశాల నుండి పోలిష్ భాష బలవంతంగా తొలగించబడింది. అన్ని చోట్ల రష్యన్ భాష రుద్దబడింది. పోలిష్ భాషను ఉపయోగించిన మతాధికారులను, బిషప్లను జైల్లో పెట్టారు. ఎవరైతే పోలిష్ భాష ఉపయోగించారో, ఎందుకంటే అన్ని చోట్ల కూడా రష్యా భాష రుద్దారు, ప్రతి ఒక్కరూ రష్యా భాష తప్పనిసరిగా మాట్లాడాలని రుద్దారు. ఇక్కడ పోలిష్ భాష ఎవరైతే ఉపయోగించారో ఆ ఉపయోగించిన మతాధికారులను, బిషప్లను జైల్లో పెట్టారు. అంతేకాకుండా సైబీరియాకు పంపారు. పోలిష్ భాష వాడకం రష్యన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సంకేతంగా పరిగణించారు. అంటే ఇక్కడ పోలిష్ భాష ఉపయోగించారు అంటే అది రష్యా ఆధిపత్యానికి వ్యతిరేకం అని భావించడం జరిగింది. తర్వాత గ్రిమ్ సోదరులు గ్రిమ్ జానపద కళలు అనేవి ప్రాచుర్యం గల పేరు. గ్రిమ్ సోదరులవే ఈ గ్రిమ్ జానపద కళలు. ఇక్కడ ఈ గ్రిమ్ సోదరుల జన్మం చూసినట్లయితే హనవు నగరంలో, ఈ హనవు నగరం ఎక్కడ ఉంది? జర్మనీలో ఉంది. జర్మనీలో ఉన్న హనవు నగరంలో జాకబ్ గ్రిమ్ ఈయన 1785లో పుట్టాడు. ఒక సంవత్సరం గ్యాప్తో విల్హెల్మ్ గ్రిమ్ 1786లో పుట్టడం జరిగింది. వీరిద్దరూ కూడా న్యాయశాస్త్రం చదివేటప్పుడు జానపద కళలు సేకరించడం మీద ఆసక్తి పెంచుకున్నారు. ఇక్కడ లా చదివేటప్పుడు వీరు జానపద సాహిత్యం మీద ఆసక్తిని పెంపొందించుకున్నారు. 1812లో సేకరించిన కథల సంపుటిని వీరు ప్రచురించారు. గ్రిమ్ సోదరులు సేకరించిన జానపద కథలు రష్యన్ ఆత్మ యొక్క స్వచ్ఛమైన ప్రామాణిక వ్యక్తీకరణలు అని విశ్వసించారు. ఈ గ్రిమ్ సోదరులు ఏ జానపద కథలైతే సేకరించారో అవి జర్మన్ ఆత్మ యొక్క స్వచ్ఛమైన ప్రామాణిక వ్యక్తీకరణలు అని వీరు విశ్వసించారు. అంతేకాకుండా పత్రికా స్వేచ్ఛ కోసం జరిగిన ఉద్యమంలో గ్రిమ్ సోదరులు పాల్గొన్నారు. 33 సంపుటాల జర్మన్ భాషా శబ్దకోశములను గ్రిమ్ సోదరులు ప్రచురించారు. ఎన్ని సంపుటాలు ఉన్నాయి? 33 సంపుటాలు ఉన్నాయి. ఇక్కడ జర్మన్ భాషా శబ్దకోశము ఈ టెర్మినాలజీ సంబంధించి 33 సంపుటాల జర్మన్ భాషా శబ్దకోశాలను గ్రిమ్ సోదరులు ప్రచురించారు. అదేవిధంగా ఆకలి కష్టాలు, ప్రజల తిరుగుబాటు. ఇక్కడ ఐరోపాలో 1830 సంవత్సరం నాటికి ఘోరమైన ఆర్థిక కష్టంలో ఉంది. ఐరోపా అనేది 1830 సంవత్సరం నాటికి ఐరోపా ఘోరమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇక్కడ ఇంగ్లాండులో పారిశ్రామికీకరణ ముందుగా జరిగింది.
ఈ ఐరోపాలోనే వస్త్ర ఉత్పత్తిలో ఇంగ్లాండ్ అనేది ముందుంది. వస్త్ర ఉత్పత్తిలో ఇంగ్లాండ్ ముందుంది. పేదరికానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఐరోపాలో అని చూస్తే ఆహార ధరల పెరుగుదల, పంటలు అనేది దెబ్బతినడం. ఈ ఆహార ధర పెరగడం వల్ల, పంట దెబ్బతినడం వల్ల పేదరికానికి దారి తీయడం జరిగింది. తర్వాత సిలేసియా సంఘటన ఇది 1845 జూన్ 4న జరిగింది. సిలేసియా సంఘటన. ఈ సంఘటన ఏంటి, దేనిని గురించి తెలియజేస్తుంది అంటే ఇక్కడ నేత కార్మికులు తిరుగుబాటు చేశారు. ఈ ప్రాంతంలో సిలేసియా ప్రాంతంలో నేత కార్మికులు తిరుగుబాటు చేయడం జరిగింది. ఎందుకు? ఆర్డర్లు ఇచ్చి చెల్లింపులు తగ్గించారు కాంట్రాక్టర్లు ఏం చేశారంటే నేత కార్మికులు ఆర్డర్ ఇచ్చారు, అమౌంట్ ఇచ్చేటప్పుడు ఆ అమౌంట్ తగ్గించి ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల వీరికి బాధ కలిగి ఈ నేత కార్మికులు అందరూ కలిసి తిరుగుబాటు చేశారు కాంట్రాక్టర్ల మీద. ఇదే సిలేసియా సంఘటన. విల్హెల్మ్ వూల్ఫ్ ఈయన ఒక పాత్రికేయుడు. ఈ పాత్రికేయుడైన విల్హెల్మ్ వూల్ఫ్ ఏం చేశాడు, సిలేసియా సంఘటన గురించి పేర్కొన్నాడు. ఈ విల్హెల్మ్ వూల్ఫ్ ప్రకారము సిలేసియా సంఘటన ఏంటి అని చూస్తే జూన్ 4 మధ్యాహ్నం 2 గంటల అయింది టైము. జూన్ 4 మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేత కార్మికులందరూ కూడా వేతనాలకే డిమాండ్ చేశారు. ఎవరి మీద? కాంట్రాక్టర్ల మీద వేతనాలకు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసి కాంట్రాక్టర్ భవనం వద్ద జతలుగా కవాతు చేశారు. జతలుగా కాంట్రాక్టర్ యొక్క భవనం వద్ద కవాతు చేశారు. ఇందులో గుంపులుగా విడిపోయి ఒక గుంపు అయితే వస్తువులన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎందుకు? వారికి ఇవ్వాల్సిన అమౌంట్ అంతా కూడా తగ్గించడం వల్ల వస్తువులను ఒక గుంపు ధ్వంసం చేశారు. మరొక గుంపు అయితే స్టోర్ హౌస్లో వస్త్ర ఉత్పత్తులు దోచుకున్నారు. ఇలా ఈ విధ్వంసం జరగడం వల్ల ఈ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే పారిపోయి 24 గంటల తర్వాత సైన్యాన్ని బతిమలాడి తిరిగి వచ్చాడు. అయితే తర్వాత జరిగిన కొట్లాటలో 11 మంది కార్మికులు కాల్చబడ్డారు. దీనినే సిలేసియా సంఘటన అని పేర్కోవడం జరిగింది. విల్హెల్మ్ వూల్ఫ్ ఆయన యొక్క రచన ప్రకారం. అదేవిధంగా ఫ్రాన్స్ 1848 సంవత్సరంలో ఫ్రాన్స్ గడ్డు పరిస్థితులు 1848లో ఫ్రాన్స్ ఎదుర్కొంది. ఈ కాలంలో రైతులు తిరుగుబాటు జరిగింది. ఆ కాలంలో రాజు ఎవరు అంటే లూయి ఫిలిప్. ఈయన పారిపోయాడు. నేషనల్ అసెంబ్లీ రిపబ్లిక్గా ప్రకటించబడింది. ఫ్రాన్స్లో నేషనల్ అసెంబ్లీ రిపబ్లిక్గా ప్రకటించబడింది. 21 సంవత్సరాలు దాటిన పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషులకు ఓటు హక్కు అనేది మంజూరయ్యింది. ఎంత వయసు? 21 సంవత్సరాలు దాటిన పురుషులకు ఓటు హక్కు అనేది మంజూరైంది. పని హక్కుకు హామీ ఇచ్చారు. ఈ నేషనల్ అసెంబ్లీలో పని హక్కుకు హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల కల్పనకు నేషనల్ వర్క్షాప్స్ ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించడానికి నేషనల్ వర్క్షాప్స్ను ఏర్పాటు చేశారు. తర్వాత 1848 ఉదారవాదుల విప్లవం. 1848 ఉదారవాదుల విప్లవం. ఇక్కడ ఫ్రాన్స్లో 1848 ఫిబ్రవరిలో విప్లవం అనేది సంభవించింది. ఈ విప్లవం ఫలితంగా జరిగిన పరిణామాలు ఏంటి అని చూస్తే చక్రవర్తి పదవి త్యాగం చేశాడు. 1848 ఫిబ్రవరిలో జరిగిన విప్లవం ఫలితంగా ఫ్రాన్స్లో చక్రవర్తి పదవి త్యాగం చేశాడు. పురుషులకు ఓటు హక్కుతో రిపబ్లిక్ ప్రకటించబడింది. ఫ్రాన్స్ ప్రాంతంలో పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఓటు హక్కు ఇచ్చి రిపబ్లిక్ ప్రకటించడం జరిగింది. జర్మనీ, ఇటలీ, పోలాండ్, ఆస్ట్రో హంగేరియన్కి చెందిన స్త్రీ పురుషులు జాతీయ ఏకీకరణతో కూడిన రాజ్యాంగవాదం వరకు డిమాండ్ చేశారు. ఏ ప్రాంతాల్లోని అంటే జర్మనీ, ఇటలీ, పోలాండ్, హంగేరియన్కి చెందిన స్త్రీ పురుషులు జాతీయ ఏకీకరణతో కూడిన రాజ్యాంగవాదం కొరకు డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సూత్రాలకై డిమాండ్. రాజ్యాంగం, పత్రికా స్వేచ్ఛ, సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ. ఫ్రాన్స్లో పార్లమెంటరీ సూత్రాలకై డిమాండ్ చేయడం జరిగింది. రాజ్యాంగంలోను పత్రికా స్వేచ్ఛలోను
సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ కొరకు ఇక్కడ ఫ్రాన్స్ ప్రాంతంలో సూత్రాలకు డిమాండ్ చేయడం జరిగింది. ఇది 1848 ఫిబ్రవరి విప్లవ ఫలితంగా జరిగిన పరిణామం. అదేవిధంగా ఇక్కడ జర్మన్లో రాజకీయ సంఘాల సమావేశం గురించి చూసినట్లయితే ఈ రాజకీయ సంఘాల సమావేశం ఫ్రాంక్ఫర్ట్లో జరిగింది. జర్మనీ ప్రాంతంలో ఫ్రాంక్ఫర్ట్లో రాజకీయ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిపుణులు, వ్యాపారులు, సంపన్నులు, చేతి వృత్తుల వారు వీరందరూ కూడా నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని. అయితే ఇక్కడ జర్మన్ జాతీయ అసెంబ్లీకి ఓటు వేయాలి అని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జర్మన్ జాతీయ అసెంబ్లీకి ఓటు వేయాలని చెప్పేసి సమావేశంలో ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే 831 మంది సభ్యులు ఎన్నిక కాబడ్డారు. ఎప్పుడు? 1848 మే 18. 1848 మే 18న జర్మన్ ప్రాంతంలో ఈ ఫ్రాంక్ఫర్ట్ సమావేశంలో 831 మంది సభ్యులు ఎన్నికయ్యారు. వీరు పదవులు చేపట్టడానికి ఊరేగింపుగా వెళ్ళారు. ఈ 831 మంది సభ్యులు పదవులు తీసుకోవడానికి ఊరేగింపుగా వెళ్ళారు సెయింట్ పాల్ చర్చ్కి. ఈ సెయింట్ పాల్ చర్చ్కి ఊరేగింపుగా వెళ్ళిన తర్వాత ఇక్కడ సెయింట్ పాల్ చర్చిలో ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటు ఏర్పాటు చేశారు. సెయింట్ పాల్ చర్చిలో ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటును ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటులో రాజ్యాంగ రచన అనేది కొనసాగింది. పార్లమెంటుకి లోబడి ఉండే రాజరికం నేతృత్వంలో ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటుకి లోబడి ఉండే రాజరికం నేతృత్వంలో జర్మనీ దేశం అనే భావనకు అనుకూలంగా ఈ రాజ్యాంగం అనేది రచించబడింది. ది పార్లమెంటరీకి లోబడి ఉండే రాజరికం నేతృత్వంలో జర్మనీ దేశం అనే భావనకు అనుకూలంగా ఈ రాజ్యాంగ రచన అనేది చేయబడింది. ఈ రాజ్యాంగాన్ని ప్రష్యా రాజు ఫ్రెడరిక్ విల్హెల్మ్ ఫోర్ తిరస్కరించాడు. ఈ ఫ్రాంక్ఫర్ట్లో రూపొందించిన రాజ్యాంగాన్ని ఆ కాలంలో ప్రష్యా రాజు ఫ్రెడరిక్ విల్హెల్మ్ ఫోర్ తిరస్కరించడం జరిగింది. జాతీయ అసెంబ్లీని వ్యతిరేకించడానికి ఇతర చక్రవర్తులను ఇతరు కలిశాడు. ఈ ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన ఈ సమావేశాన్ని వ్యతిరేకించడానికి ఈ చక్రవర్తి ఇతర చక్రవర్తుల్ని కూడా సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రష్యాని పాలించేవారు ఎవరు అంటే హాబ్స్బర్గ్ వంశస్థులు పరిపాలిస్తూ ఉన్నారు. వీరు రాయితీల ద్వారా విప్లవాలు అనసవచ్చు అని భావించారు. హాబ్స్బర్గ్ పాలకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వీరికి రాయితీలు కల్పించడం ద్వారా ఈ జాతీయ అసెంబ్లీలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారికి రాయితీలు కల్పించడం ద్వారా విప్లవాన్ని అనసవచ్చు అని భావించడం జరిగింది. ఎందుకు భావించారు అంటే ప్రష్యా రాజు విల్హెల్మ్ ఫోర్ ఈ ఇతర రాజులందరినీ కూడా సంప్రదించడం ద్వారా వారిచ్చిన సలహా ఇది. వారు హాబ్స్బర్గ్ పాలకులు. వారు ఏమని సలహా ఇచ్చారు? వారికి రాయితీలు ఇవ్వడం ద్వారా విప్లవాలు అణచవచ్చు అని భావించడం జరిగింది. 1867 హంగేరియన్లకు మరింత స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. వీరు హంగేరియన్లకు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్త్రీలను ప్రేక్షకులుగా మాత్రమే అనుమతించారు. ఈ యొక్క పార్లమెంటుకు ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన పార్లమెంటుకి స్త్రీలను ప్రేక్షకులుగా మాత్రమే అనుమతించారు, కానీ వారికి ఓటు హక్కు అనేది లేదు. మహిళల స్వేచ్ఛ, సమానత్వం. కార్ల్ వెల్కర్ అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే ప్రకృతి స్త్రీ పురుషులను వేరువేరు విధులు నిర్వర్తించడానికి సృష్టించింది అని కార్ల్ వెల్కర్ అభిప్రాయపడ్డారు. ప్రకృతి స్త్రీ పురుషులను వేరువేరు విధులు చేయడానికి సృష్టించింది ప్రకృతి అని చెప్పేసి ఇక్కడ పురుషుడు పని ఏంటి? కుటుంబ సంరక్షకుడు, పోషకుడిగా నియమించబడతాడు. పురుషుడు కుటుంబ సంరక్షకుడిగా, పోషకుడిగా నియమించబడతాడు. మరి స్త్రీ పని ఏంటి అంటే ఇల్లు, పిల్లల సంరక్షణ, కుటుంబ పోషణ ఈమె పరిధిలో ఉంటుందని చెప్పి కార్ల్ వెల్కర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత లూయిస్ ఒట్టో పీటర్స్ 1895 కాలానికి చెందినవారు. రాజకీయ ఉద్యమకారిణి. ఈమె రాజకీయ ఉద్యమకారిణి. మహిళల పత్రికను స్థాపించింది. లూయిస్ ఒట్టో పీటర్స్ మహిళల యొక్క పత్రికను స్థాపించింది.
వార్తాపత్రికల తొలి సంచిక ఎప్పుడు విడుదలయ్యింది అంటే 21 ఏప్రిల్ 1849లో. లూయిస్ ఒట్టో పీటర్స్ యొక్క వార్తాపత్రికల తొలి సంచిక ఎప్పుడు విడుదలయ్యింది అంటే 21 ఏప్రిల్ 1949లో విడుదలయ్యింది. స్వేచ్ఛ కోసం జీవించడానికి మరణించడానికి సిద్ధంగా ఉన్న పురుషులలో ఎందరూ స్వాతంత్రం కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిద్దాం. ఏమని పేర్కొంది? స్వేచ్ఛ కోసం జీవించడానికి మరణించడానికి సిద్ధంగా ఉన్న పురుషులలో, జీవించడానికి మరణించడానికి సిద్ధంగా ఉన్న పురుషులలో ఎందరూ స్వతంత్రం కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రశ్నిద్దాం. ఈ ప్రశ్నకు అందరూ అవునా అనే సమాధానం ఇస్తారని పేర్కొంది. ఇక్కడ ఒక అజ్ఞాత పాఠకుడు ఏమన్నాడు? 1850 జూన్ 25 ఆ కాలంలో ఈ అజ్ఞాత పాఠకుడు ఏమన్నాడు అంటే, ఈ ప్రాంతంలో మహిళలు ఆస్తి హక్కు అనుభవిస్తున్నారు, కానీ వారికి రాజకీయ హక్కు నిరాకరించబడింది. ఇది హాస్యాస్పదం అని కూడా ఈ యొక్క అజ్ఞాత పాఠకుడు పేర్కొన్నాడు. తర్వాత జర్మనీ, ఇటలీల నిర్మాణం. ఇందులో జర్మనీ, ఇక్కడ ఒట్టోవాన్ బిస్మార్క్ ఈయన ప్రష్యా యొక్క ముఖ్యమంత్రి అని నేర్చుకున్నాం. ఇక్కడ జర్మనీ ఏకీకరణ చూసినట్లయితే ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో ప్రష్యా గెలిచింది. అయితే బాడెన్ వర్టెంబర్గ్ బవేరియా ఈ ప్రాంతాలు దక్షిణ జర్మనీ ప్రాంతాలు. ఇవి ప్రష్యాలో కలిసిపోయాయి. బాడెన్ వర్టెంబర్గ్ బవేరియాలు ప్రష్యాలో కలిసిపోయాయి. ప్రష్యా సైన్యం ఉద్యోగుల సహాయంతో ఈ యొక్క బిస్మార్క్ జర్మనీ ఏకీకరణను నిర్వహించాడు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్తో జరిగిన 7 యుద్ధాల తర్వాత ప్రష్యా విజయంతో ఈ ఏకీకరణ అంటే జర్మనీ ఏకీకరణ పూర్తయింది. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ వీటితో జరిగిన 7 యుద్ధాల తర్వాత ప్రష్యా విజయం అనేది ఈ యొక్క జర్మనీ ఏకీకరణ ద్వారా పూర్తయింది. తర్వాత ఒట్టోవాన్ బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ ప్రక్రియకు రూపశిల్పిగా పేర్కోవచ్చు. జర్మనీ ఏకీకరణ ప్రక్రియ రూపశిల్పి ఎవరు అంటే ఒట్టోవాన్ బిస్మార్క్. ఇక్కడ ఫిగారో, ఈయన వియన్నా చిత్రకారుడు. ఫిగారో ఎవరు అంటే వియన్నాలో ఆస్ట్రియా క్యాపిటల్ పట్టణం ఆ వియన్నా యొక్క చిత్రకారుడు. ఈయన రిచ్స్టాగ్ అంటే ఈ యొక్క జర్మనీలో పార్లమెంటు. ఆ రిచ్స్టాగ్లో బిస్మార్క్ వ్యంగ్య చిత్రాన్ని చిత్రించాడు ఫిగారో. బిస్మార్క్ యొక్క వ్యంగ్య చిత్రాన్ని ఎక్కడ రిచ్స్టాగ్లో బిస్మార్క్ ఉన్నాడు, ఆ బిస్మార్క్ యొక్క వ్యంగ్య చిత్రాన్ని ఫిగారో చిత్రించడం జరిగింది. ఇప్పుడు 1870 మార్చి 5న ఇక రిచ్స్టాగ్ అనేది జర్మన్ పార్లమెంటు. తర్వాత విలియం 1 1871లో జనవరి 18న వెర్సైల్స్ రాజభవనంలో ప్రాతకాలంలో అంటే ఉదయాన్నే ఈ యొక్క విలియం 1 ప్రష్యా చక్రవర్తిగా ఈ వెర్సైల్స్లో జరిగిన వేడుకలలో ప్రకటించబడ్డాడు. ప్రష్యా చక్రవర్తిగా ఎప్పుడు ప్రకటించబడ్డాడు విలియం 1 అంటే జనవరి 18, 1871 ఎక్కడ వెర్సైల్స్ రాజభవనంలో ప్రాతకాలంలో ఈయన చక్రవర్తిగా ప్రకటింపబడ్డాడు. వెర్సైల్స్లో జరిగిన వేడుకలలో కొత్త జర్మన్ సామ్రాజ్యాన్ని ప్రకటించడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఎంటన్ వాన్ వెర్నర్ ఈయన హద్దాల్ హాలులో జర్మన్ సామ్రాజ్య ప్రకటన చిత్రించాడు. ఈ యొక్క విలియం 1 ప్రష్యా చక్రవర్తిగా ప్రకటించబడిన ఆ చిత్రాన్ని అంతా కూడా ఒక ఆర్ట్ రూపంలో ఈయన చిత్రించి ఆ చిత్రాన్ని బిస్మార్క్ యొక్క 70వ పుట్టినరోజును బహుకరించాడు. ఎంటన్ వాన్ వెర్నర్ ఏం చేశాడు అంటే ఈ ప్రష్యా చక్రవర్తిగా ప్రకటించబడిన చిత్రాన్ని చిత్రించి బిస్మార్క్ 70వ పుట్టినరోజులో బహుకరించడం జరిగింది. ఈ చిత్రంలో ఎంతమంది ప్రముఖులు పాల్గొన్నారు అని చూస్తే జనరల్ వాన్ రూన్ ఈయన ప్రష్యా ప్రధాన సైన్యాధికారి. ఈ జనరల్ వాన్ రూన్, కైజర్
బిస్మార్క్. ఈ ప్రముఖులందరూ కూడా విలియం I చక్రవర్తి మహోత్సవానికి ప్రముఖులుగా ఉన్నారు. ఈ చిత్రం యాంటన్ వాన్ వెర్నర్ ఎంత కొలతలతో చిత్రించాడు అంటే 2.7 మీటర్లు ఇంటూ 2.7 మీటర్ల కొలతలతో, 2.7 మీటర్లు ఇంటూ 2.7 మీటర్ల కొలతలతో, అంటే పొడవు వెడల్పులు ఇవి. ఈ 2.7 మీటర్ల కొలతలతో యాంటన్ వాన్ వెర్నర్ ఈ యొక్క విలియం I చక్రవర్తిగా ప్రకటించబడిన చిత్రాన్ని చిత్రించాడు. ఆ చిత్రంలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు అంటే జనరల్ వాన్ డ్రూన్ అనే రష్యా ప్రధాన సైన్యాధికారి, కైజర్, బిస్మార్క్. ఈ చిత్రాన్ని 70వ పుట్టినరోజుకి బిస్మార్క్ 70వ పుట్టినరోజుకి బహుకరించడం జరిగింది 1885 సంవత్సరంలో. తర్వాత ఇటలీ. ఈ ఇటలీ అనే ప్రాంతం హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో చెల్లాచెదురుగా ఉండేది. హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో ఇటలీ చెల్లాచెదురుగా ఉండేది. ఇక్కడ 7 రాష్ట్రాలుగా ఇటలీ విభజింపబడింది. 19వ శతాబ్దంలో ఇటలీ 7 రాష్ట్రాలుగా విభజింపబడింది. ఇక్కడ సార్డినియా పిడ్మాండ్ రాష్ట్రాన్ని ఇటాలియన్ రాజవంశం పరిపాలిస్తూ ఉండేది. ఈ 7 రాష్ట్రాలలో సార్డినియా పిడ్మాండ్ అనే విభాగాన్ని ఇటాలియన్ రాజవంశం పాలించేది. దీని పాలకుడు ఎవరు అంటే కింగ్ విక్టర్ ఎమ్మాన్యుయల్ II. ఏ ప్రాంతాన్ని పాలించేవాడు? సార్డినియా పిడ్మాండ్ ప్రాంతాన్ని పాలించేవాడు. అదేవిధంగా ఉత్తర ప్రాంతాన్ని ఆస్ట్రియా హాబ్స్బర్గ్ వంశం పరిపాలిస్తూ ఉండేది. ఇటలీలో ఉత్తర ప్రాంతాన్ని ఆస్ట్రియా హాబ్స్బర్గ్ ఈ వంశం పాలిస్తూ ఉండేది. మధ్య ప్రాంతాన్ని పోపు పరిపాలిస్తూ ఉండేవాడు. అదేవిధంగా దక్షిణ ప్రాంతం చూసినట్లయితే స్పెయిన్ పాలకులు బోర్బన్ రాజుల ఆధిపత్యం క్రింద ఈ దక్షిణ ప్రాంతాన్ని ఉంచడం జరిగింది. స్పెయిన్ పాలకులు బోర్బన్ రాజుల ఆధిపత్యం కింద ఉంచడం జరిగింది దక్షిణ ప్రాంతాన్ని. ఇక్కడ రైతులు లా టాలియా అంటే ఎవరు? విక్టర్ ఎమ్మాన్యుయల్ II యొక్క భార్య అని వారు నమ్ముతూ ఉండేవారు. దక్షిణ ప్రాంతంలో లా టాలియా అంటే విక్టర్ ఎమ్మాన్యుయల్ II భార్య అని నమ్మేవారు. గారిబాల్డి ఈయన 1807-82 కాలానికి చెందినవారు. తీర ప్రాంతంలో వ్యాపారం చేసే కుటుంబం నుంచి ఈ గారిబాల్డి రావడం జరిగింది. తీర ప్రాంతంలో వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చాడు. వాణిజ్య నౌక విభాగంలో ఈయన నాయకుడిగా పనిచేశాడు. 1833 సంవత్సరంలో మాజినీని కలిసి యంగ్ ఇటలీలో చేరాడు ఈ గారిబాల్డి. ఇప్పుడు 1833లో మాజినీని కలిసి యంగ్ ఇటలీలో చేరాడు. 1834 ఈ పిడ్మాండ్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటులో గారిబాల్డి పాల్గొన్నాడు. తిరుగుబాటు అణిసివేయబడిన తరువాత ఈయన దక్షిణ అమెరికాకు పారిపోయాడు. అక్కడే 1848 వరకు కూడా ప్రవాసంలో గడిపాడు. అంటే 34లో తిరుగుబాటు జరిగిన తరువాత దక్షిణ అమెరికాకు పారిపోయి 48 వరకు కూడా ఈ గారిబాల్డి అమెరికాలోనే గడపడం జరిగింది. ఈ గారిబాల్డికి దక్షిణ ఇటలీలో రైతుల మద్దతు లభించింది. తర్వాత 1860లో దక్షిణ ఇటలీ యాత్రకు ఈయన నాయకత్వం వహించాడు. 1000 మందితో ఈ నాయకత్వాన్ని యాత్ర అనేది మొదలైంది. ఎంతమందితో అంటే 1000 మందితో. ఆ 1000 మందితో మొదలైన యాత్ర 30,000కి చేరింది. ఈ 30,000 మందిని ఏమన్నారు అంటే రెడ్ షర్ట్స్ అన్నారు. గారిబాల్డి స్థాపించిన యాత్రా సైన్యాన్ని రెడ్ షర్ట్స్ అని పిలవడం జరిగింది. విక్టర్ ఎమ్మాన్యుయల్ IIకు గారిబాల్డి ఇటలీ అనే బూటును ధరించే వ్యంగ్య చిత్రాన్ని కూడా టెక్స్ట్ బుక్లో మనం గమనించవచ్చు. విక్టర్ ఎమ్మాన్యుయల్ IIకు ఈ గారిబాల్డి ఇటలీ అనే బూటు ధరించే వ్యంగ్య చిత్రాన్ని మనం గమనించడం జరుగుతుంది టెక్స్ట్ బుక్లో. తర్వాత కౌర్, ఈయన సార్డినియా పిడ్మాండ్ యొక్క ముఖ్యమంత్రి. కౌంట్ కౌర్ ఎవరు అంటే సార్డినియా ప్రాంతానికి పిడ్మాండ్ ముఖ్యమంత్రి. ఇతడు విప్లవకారుడు కాదు, ప్రజాస్వామ్యవాది కాదు,
ఇటలీ కంటే ఈయన ఫ్రెంచ్ భాషే బాగా మాట్లాడుతూ ఉండేవాడు. విప్లవకారుడు కాదు, ప్రజాస్వామ్యవాది కూడా కాదు. అయితే ఈ ఇటలీ భాష కంటే ఫ్రెంచ్ భాషే బాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇటలీ ప్రాంతాలు ఏకం చేసే ఉద్యమానికి ఈయన కూడా నాయకత్వం వహించాడు. కాబట్టి ఫ్రాన్స్తో కూటమి 1859లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రాన్స్ సహకారంతో సార్డీనియా, పిడ్మాండ్ ఆస్ట్రియా బలగాలను ఓడించింది. ఫ్రాన్స్ సహకారంతో సార్డీనియా, పిడ్మాండ్ ఆస్ట్రియా బలగాలను ఓడించడం జరిగింది. తర్వాత మాజినీ ఇటాలియన్ రిపబ్లిక్ కొరకు కార్యక్రమం రూపొందించాలి అని మాజినీ కోరాడు. యంగ్ ఇటలీ, ఈ యంగ్ ఇటలీ తన లక్ష్య సాధనకు ఉపయోగించుకున్నాడు. ఇది ఒక రహస్య సంఘం. యంగ్ ఇటలీ అనేది ఒక రహస్య సంఘం. సాయుధ బలగాలతో పాటు వాలంటీర్లు భారీ సంఖ్యలో యుద్ధంలో పాల్గొన్నారు. మాజినీ యొక్క సాయుధ బలగాలతో పాటు వాలంటీర్లు కూడా యుద్ధంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1860 సంవత్సరంలో దక్షిణ ఇటలీ సిసిలీలోకి ప్రవేశించారు. దక్షిణ ఇటలీ, సిసిలీ ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించారు. స్పానిష్ పాలనకు పారద్రోలడానికి, ఈ స్పానిష్ పరిపాలన పారద్రోలడానికి రైతుల మద్దతు అనేది పొందగలిగారు. 1861లో విక్టర్ ఎమాన్యుయల్ II రాజు, ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఏకీకృత ఇటలీగా ఆయనను ప్రకటించడం జరిగింది 1861 సంవత్సరంలో. తర్వాత ఏకీకృత ఇటలీ. ఈ ఏకీకృత ఇటలీలో మొదట ఏ ప్రాంతాలు చేరాయి అని చూస్తే 1858 సంవత్సరంలో సావోయ్, సార్డినియా, ఉత్తర రాష్ట్రాలు ఏకీకృత ఇటలీలో మొదట చేరిన ప్రాంతాలు. ఎప్పుడు చేరాయి? 1858లో చేరాయి. 1860 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో రాష్ట్రాలు చేరాయి. చివరిగా చేరిన ప్రాంతం ఏది అంటే పాపల రాష్ట్రం. ఈ పాపల రాష్ట్రం ఇటలీ ఏకీకరణలో చివరిగా చేరింది. 1870 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యానికి ఈ యొక్క పాపల రాష్ట్రం అనేది విడిదిగా ఉండేది. 1870 సంవత్సరంలో ఇది ఇటలీ ఏకీకరణలో చివరిగా చేరిన ప్రాంతం. తర్వాత బ్రిటన్. ఇది జాతీయ రాజ్యానికి ఒక నమూనా. బ్రిటన్ అనేది జాతీయ రాజ్యానికి ఒక నమూనా. 18వ శతాబ్దానికి ముందు బ్రిటిష్ జాతి అనేది లేదు. 18వ శతాబ్దానికంటే ముందు బ్రిటిష్ జాతి లేదు. అయితే వీరు ఎలా ఉండేవారు? గుర్తింపు పొందిన దీవులలో సమూహాలుగా ఉండేవారు. ఈ దీవుల సమూహాలలో వీరు నివసిస్తూ ఉండేవారు. ఏ సమూహాలు అంటే ఇంగ్లీష్ వారు, వేల్స్ వారు, ఐరిష్ లేదా స్కాట్ అని పేర్కొంటాం. ఇలా సమూహాలుగా దీవులలో వీరు నివసిస్తూ ఉండేవారు. 1688 సంవత్సరంలో రాజరికం నుండి ఇంగ్లీష్ పార్లమెంటు అధికారాన్ని లాక్కుంది. ఇప్పుడు 1688లో ఇంగ్లీష్ పార్లమెంట్ లాక్కుంది. ఎక్కడి నుంచి? రాజు దగ్గర నుంచి, రాజరికం నుండి అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి కూడా ఇంగ్లాండ్ కేంద్రంగా జాతీయ రాజ్యం అనేది ఏర్పడింది. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ చూసినట్లయితే ఇది ఎలా ఏర్పడింది యునైటెడ్ కింగ్డమ్ అనేది అని చూస్తే ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య కుదిరిన ఐక్యతా చట్ట ఫలితంగా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఈ ప్రాంతాల మధ్య కుదిరిన ఐక్యతా చట్ట ఫలితంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అనేది ఏర్పడింది 1707 సంవత్సరంలో. ఇక్కడ స్కాటిష్ హైలాండర్స్ క్యాథలిక్ వంశాలు దారుణమైన అణిచివేతకు గురయ్యాయి. స్కాటిష్ హైలాండర్స్లో క్యాథలిక్ వంశాలు దారుణమైన అణిచివేతకు గురయ్యాయి. వీరి భాష ఏది? గైలిక్ అనే భాష మాట్లాడుతూ ఉండేవారు. ఈ హైలాండర్స్లో ఉండేవారు గైలిక్ అనే భాష మాట్లాడేవారు. పెద్ద సంఖ్యలో మాతృభూమి నుండి ఈ యొక్క స్కాటిష్ హైలాండర్స్ని తరిమి వేయడం జరిగింది. తర్వాత ఐర్లాండ్. ఈ ఐర్లాండ్లో క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లుగా ఈ ప్రజలు అనేవారు విభజింపబడ్డారు. యూకేకి వ్యతిరేకంగా ఆ కాలంలో తిరుగుబాటు అనేది జరిగింది 1798 సంవత్సరంలో. ఈ తిరుగుబాటుకు నాయకత్వం ఎవరు వహించారు అంటే వుల్ఫ్ టోన్ యూకేకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు 1798లో. అయితే ఈ తిరుగుబాటు విఫలమయ్యింది. 1801 సంవత్సరంలో యూకేలో బలవంతంగా ఐర్లాండ్ అనేది కలపబడింది. కొత్త బ్రిటిష్ దేశం అనేది అప్పటి నుంచి
ఏర్పడింది. ఎప్పుడైతే 1801లో ఐర్లాండ్ యూకేలో బలవంతంగా కలపబడిందో, ఐర్లాండ్ కలిసినప్పటి నుంచి కొత్త బ్రిటిష్ దేశం అనేది ఏర్పడింది. ఈ కొత్త బ్రిటిష్ దేశము జాతీయ చిహ్నాలు ఏంటి అంటే బ్రిటిష్ జెండా, యూనియన్ జాక్. బ్రిటిష్ జెండా ఏది అంటే యూనియన్ జాక్ అంటాం. జాతీయ గీతం గాడ్ సేవ్ అవర్ నేషనల్ కింగ్, గాడ్ సేవ్ అవర్ నేషనల్ కింగ్ అనేది జాతీయ గీతం ఈ బ్రిటిష్కి. అదేవిధంగా భాష ఏది అంటే ఇంగ్లీష్. తర్వాత దేశానికి దృశ్య రూపం. ఇది ఈ యొక్క ఫస్ట్ లెసన్లో చరిత్రలో చివరి విభాగం కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం. దేశానికి దృశ్య రూపం. 18-19 శతాబ్దాలలో దేశాలు స్త్రీ రూపంలో చిత్రించబడేవి. అంటే ప్రతి దేశము కూడా స్త్రీతో చిత్రించడం జరుగుతూ ఉండేది 18-19 శతాబ్దాలలో. 19వ శతాబ్దంలో దేశాన్ని సూచించడానికి స్త్రీ సంబంధ సంకేతాలు అనేవి కనిపెట్టారు. 19వ శతాబ్దంలో దేశాన్ని సూచించడానికి స్త్రీ సంబంధమైన సంకేతాలను కనిపెట్టారు. స్త్రీమూర్తి దేశానికి ఈ 19వ శతాబ్దంలో ఉపమానంగా మారింది. ఉదాహరణ చూసినట్లయితే మేరియన్ చిత్రం. ఈ మేరియన్ చిత్రం ఏ దేశానికి దృశ్యరూపంగా ఉంది అని చూస్తే ఫ్రాన్స్కి సంకేతం. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్కు మేరియన్ చిత్రం అనేది సంకేతంగా ఉంది. 1854 సంవత్సరంలో ఈ మేరియన్ పేరు మీదన ఒక పోస్టల్ స్టాంప్ ఫ్రాన్స్ విడుదల చేసింది 1854 సంవత్సరంలో. ఈ పేరు ప్రజారాజ్యం అనే భావనను బలపరిచింది. మేరియన్ అనే పేరు ప్రజారాజ్యం అనే భావనను బలపరిచింది ఫ్రాన్స్ ప్రాంతంలో. ఈ మేరియన్కి సంబంధించిన ఎర్ర టోపీ, 3 రంగుల రిబ్బన్ బ్యాడ్జ్ మొదలగు చిహ్నాలు స్వేచ్ఛ రిపబ్లిక్లకు ఇచ్చిన ఇతర రూపాలుగా గ్రహించబడ్డాయి. మేరియన్ చిత్రంలో ఎర్ర టోపీ, 3 రంగులు, రిబ్బన్ బ్యాడ్జ్ ఇవి స్వేచ్ఛ రిపబ్లిక్లకు రూపాలుగా గ్రహించబడ్డాయి. జాతీయ ఐక్యత చిత్రాన్ని గుర్తు చేయడానికి ఈమె విగ్రహాలను జంక్షన్లలో నెలకొల్పారు. ఈ మేరియన్ యొక్క విగ్రహాలను జంక్షన్లో పెట్టడానికి కారణం ఏంటి అంటే జాతీయ ఐక్యత చిత్రాన్ని గుర్తు చేయడానికి. తర్వాత జర్మనీయ ప్రతిమ. ఈ జర్మనీయ అనేది జర్మనీ దేశానికి ఉపమానమైంది. ఈమె ఒక ఆకుల కిరీటాన్ని ధరించి ఉంటుంది. జర్మనీయ అనే ఒక స్త్రీమూర్తి ఆకుల కిరీటాన్ని ధరించి ఉంటుంది. జర్మన్ ఓక్ అనేది వీరత్వానికి గుర్తుగా ఉంది. ఇక్కడ ఫిలిప్ వీట్ ఈ జర్మనీయ చిత్రాన్ని ఎవరు చిత్రించడానికి ప్రయత్నం చేశారు అంటే ఫిలిప్ వీట్ అనే ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. 1848లో మార్చి నెలలో ఈ చిత్రాన్ని గీయడం జరిగింది. జర్మనీయ ప్రతిమ, దీనికి సంబంధించిన ఈ జర్మనీయ చిత్రాన్ని ఎవరు గీశారు అంటే ఫిలిప్ వీట్ గీశాడు. ఎప్పుడు గీశాడు? మార్చి నెలలో 1848 సంవత్సరంలో గీయడం జరిగింది. ఎక్కడ గీశాడు అంటే కాటన్ బ్యానర్పై ఈ ఫిలిప్ వీట్ జర్మనీయ చిత్రాన్ని గీయడం జరిగింది. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ సమావేశంలో చర్చి పైకప్పుకి తగిలించడానికి ఈ చిత్రాన్ని ఫిలిప్ వీట్ గీశాడు. ఫ్రాంక్ఫర్ట్ సమావేశంలో చర్చి పైకప్పుకి తగిలించడానికి జర్మనీయ చిత్రాన్ని గీయడం జరిగింది. అదేవిధంగా లోరెంజ్ క్లాసెస్ ఈయన రైన్ నదిని కాపలా కాస్తున్న జర్మనీయ చిత్రాన్ని గీయడానికి నియమించబడ్డాడు. జర్మనీ ప్రాంతంలో ఎందుకు నియమించబడ్డాడు లోరెంజ్ క్లాసెస్ అంటే ఈ రైన్ నదిని కాపలా కాస్తున్న చిత్రాన్ని గీయడానికి నియమించబడ్డాడు. జర్మనీయ ఖడ్గంపై ఉన్న శాసనంలో జర్మన్ ఖడ్గం జర్మన్ రైన్ని కాపాడుతుంది అని ఉంది. జర్మనీయ ఖడ్గం మీద జర్మన్ రైన్ని కాపాడుతుంది ఈ జర్మన్ ఖడ్గం అని రాసి ఉంది. అదేవిధంగా ఎర్రటోపీ, తెగిన సంకెళ్ళు దేనికి గుర్తుగా ఉన్నాయి? స్వేచ్ఛకు గుర్తుగా ఉన్నాయి ఎర్రటోపీ, తెగిన సంకెళ్ళు. తర్వాత కళ్ళకు గంతలు కట్టుకుని చేతిలో త్రాసు పట్టుకున్న మహిళ. ఈమె న్యాయానికి చిహ్నం అయ్యింది. కళ్ళకు గంతలు మనము కూడా న్యాయదేవత అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా కళ్ళకు గంతలు కట్టుకుని చేతిలో త్రాసు పట్టుకున్న మహిళ
న్యాయానికి చిహ్నం అయ్యింది. తర్వాత చిహ్నాలు, అర్థాలు. ఇక్కడ తెగిన గొలుసు. ఈ తెగిన గొలుసు అనేది దేనిని సూచిస్తుంది అని చూస్తే స్వేచ్ఛను పొందుటను సూచిస్తుంది తెగిన గొలుసు. అదేవిధంగా బ్రెస్ట్ ప్లేట్, గ్రద్ద చిహ్నం గల కవచం. బ్రెస్ట్ ప్లేట్ అంటే గద్ద చిహ్నం ఉన్న కవచం. ఇది జర్మన్ సామ్రాజ్య చిహ్నం, దానికే బలం ఈ యొక్క గద్ద చిహ్నం గల కవచం అనేది. అదేవిధంగా ఓ కాకుల కిరీటం, ఇది వీరత్వానికి గుర్తు. అదేవిధంగా ఖడ్గం, పోరాట సంసిద్ధత ఖడ్గం. తర్వాత ఖడ్గానికి చుట్టూ ఉన్న ఆలివ్ కొమ్మ. ఖడ్గానికి చుట్టూ ఉన్న ఆలివ్ కొమ్మ సంధి కుదుర్చుకోవడానికి, ఆమోదం తెలపడానికి గుర్తుగా ఉంది. అదేవిధంగా నలుపు, ఎరుపు, బంగారు రంగుల మువ్వన్నెల జెండా. నలుపు, ఎరుపు, బంగారు. ఈ నలుపు, ఎరుపు, బంగారు రంగుల మువ్వన్నెల జెండా జర్మనీ రాష్ట్రాల పాలకులు ఈ జెండాను నిషేధించడం జరిగింది. 1848 సంవత్సరంలో ఆ కాలంలో జాతీయ ఉదారవాదుల జెండా ఇది. నలుపు, ఎరుపు, బంగారు రంగుల జెండా అనేది జర్మనీయ ఉదారవాదుల జెండా ఇది 1848లో. ఇది జర్మన్ రాష్ట్ర పాలకులు ఈ జెండాను నిషేధించడం జరిగింది. తర్వాత ఉదయ సూర్యుని కిరణాలు. ఉదయ సూర్యుని కిరణాలు. ఈ యొక్క ఉదయ సూర్యుని కిరణాలు అనేవి నూతన శకానికి నాందిగా మనం గుర్తించవచ్చు. తర్వాత జాతీయ మరియు సామ్రాజ్యవాదం. ఇందులో బాల్కన్స్. ఈ బాల్కన్స్ అనేది 1871 తర్వాత జాతీయ ఉద్రిక్తతకు కీలక కేంద్రంగా ఉంది. 1871 తర్వాత జాతీయ ఉద్రిక్త వాతావరణానికి కీలక కేంద్రంగా ఉంది. ఇక్కడ బాల్కన్స్ అంటే భౌగోళికంగా జాతిపర వైవిధ్యం గల స్లావ్స్ అని అర్థం. భౌగోళికంగా జాతిపర వైవిధ్యం ఉన్న స్లావ్స్ అని బాల్కన్స్ని అర్థంగా చెప్పవచ్చు. ఇందులో ఎక్కువ భాగం ఒట్టోమన్ సామ్రాజ్య నియంత్రణలో ఉండేది. బాల్కన్స్లో ఎక్కువ భాగం ఒట్టోమన్ సామ్రాజ్య నియంత్రణలో ఉండేది. సామ్రాజ్యవాదంతో కూడిన జాతీయవాదం 1914 ఐరోపా వినాశనానికి దారితీసింది. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో హిస్టరీ విభాగంలో ఫస్ట్ లెసను కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.